ఈ భూమి మీద ఎంతో మంది పుడుతూ మరణిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో కొంతమంది పుట్టుక వెనుక ఒక బలమైన కారణం, ఓ పరమార్థం దాగి ఉంటాయి. 84,000 ప్రాణికోటిలో మానవ జన్మ లభించడం అనేది ఓ వరం. ఎంతో పుణ్యం చేసుకుంటే కాని ఈ మానవ జన్మ లభించదు. అలా లభించిన మానవ జన్మకు కొంతమంది మాత్రమే సార్థకత చేకూర్చుకుంటారు. అలాంటి వారిలో ఒకరే మన రాజా కాసయ్య. మన అందరి ప్రియతమ నాయకులు శ్రీ రాజా కాసయ్య గారి జ్ఞాపకార్థం శ్రీ రాజా కాసయ్య గారు 2024 జూలై 15 ఉదయం భౌతికంగా అందరికీ దూరమయ్యారు. శ్రీ కాసయ్య గారు రాజా సరోజిని మరియు రాజా వెంకటేశ్వర్ల గార్లకు పెద్ద కుమారులు. ఈ దంపతులకు 2 కుమారులు మరియు 6 కుమార్తెలు. రాజా కాసయ్య గారి జీవితం సులభంగా గడిచింది కాదు. వీరు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. తన 30వ ఏట తన తండ్రిని కోల్పోయిన కాసయ్య గారు తన పెళ్లికి ముందే తన చెల్లెళ్లు, తన తమ్ముళ్ల బాధ్యతను తీసుకున్నారు. ఈ బాధ్యతలు అన్నీ నెరవేరుస్తూ కృష్ణకుమారి గారిని వివాహమాడడం జరిగింది. శ్రీ రాజా కాసయ్య గారు నరసారావుపేట ప్రభుత్వ హైస్కూల్లో చదివారు. తరువాత SSN కళాశాలలో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. పాఠశాలల్లో ఉన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో ఎంతో చురుకుగా ఉంటూ తనదైన కీలక పాత్రనే పోషించారు. కాసయ్య గారికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. వీరి యొక్క రాజకీయ గురువు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారితో ముఖ్యంగా శ్రీ కాసు కృష్ణారెడ్డి, KVP రామచంద్రారావు గారు, అలాగే శ్రీ వకులాభరణం కృష్ణమోహన్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు మరియు శ్రీ కోడెల శివప్రసాద్ గారితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. శ్రీ కాసయ్య గారి గొంతు ఎంతో అద్భుతంగా ఉండేది. ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే వింటున్నవారు ఎంతో ఉత్తేజభరితులు అవుతూ ఉండేవారు. వీరి నుండి ఎంతో ప్రేరణ పొందేవారు. ఆయన తన జీవితకాలంలో సుసంపన్నమైన కృషి, పట్టుదల వల్ల అనేక ప్రముఖ స్థానాల్లో ఉండి ప్రజలకు తన విలువైన సేవలను ఎన్నో అందించారు. రాజా కాసయ్య గారు నరసారావుపేట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి విద్యార్థి నాయకుడిగానే కాకుండా కాంగ్రెస్ నాయకుడిగా 35 సంవత్సరాల పాటు ఎంతో మంది నాయకులకు ఒక చక్కని ప్రణాళికాబద్ధమైన మార్గనిర్దేశనం చేసి విజయవంతం చేసిన అధినేత మరియు మరాఠా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎంతో పేరు ప్రఖ్యాతులను గడించారు. రాష్ట్ర బీసీ నాయకుడిగా అన్ని బీసీ వర్గాలను ఐక్యం చేసి ఒకే తాటిపైకి తీసుకువచ్చి నిర్విరామంగా విశేషంగా కృషి చేసిన నాయకులు. భగవంతుడు బాగా చూశాను. జిల్లా అధ్యక్షులయ్యారు. బీసీలన్నా, ఎస్టీలన్నా, మైనార్టీలన్నా వసంతపున్నయ్య గారి దగ్గరలో ఉంటారు ఆయన. మనము ఇప్పుడు 73 సార్లు వచ్చాము. వాళ్ళందరూ కలిసి 50,000 సంతకాలతోటి జిల్లా అధ్యక్షుడికి బీసీ అభ్యర్థిత్వాన్ని నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో ఇప్పించమని వీరికి మనవి చేసుకున్నాం. వీరు PCCకి పంపిస్తారు. PCC ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పంపించింది. మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యులు టైల్ పాండ్ ప్రాజెక్ట్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్య మరాఠా ప్రజల గురించి ఎంతగానో ఆలోచించి వీరి పిల్లల చదువులు మరియు ఉద్యోగాల కల్పన కోసంగా వీరు పడుతున్న ఇబ్బందులను నరసారావుపేట నుండి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క నాయకుడిని కలుసుకుని ఈ సమాజంలో ఆర్య మరాఠా ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా పడుతున్న కష్టాల గురించి చర్చించి భారత మాజీ ప్రధాని PV నరసింహారావు గారికి, అదే విధంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి వివరించి మరాఠా కులాన్ని BC Bలో చేర్చడం జరిగింది. ఇలా రాజా కాసయ్య గారు చేసిన కృషి ఫలితంగా మరాఠా విద్యార్థులకు ఫీజులే కట్టవలసిన అవసరం లేకుండా మంచి ఉద్యోగ అవకాశాలకు ఒక మార్గం ఏర్పడింది. దీనంతటికీ ప్రధాన కారకులు మన రాజా కాసయ్య. అదే విధంగా మరాఠా కులాన్ని ఓసీ నుండి BCకి మార్చే ప్రయత్నంలో సఫలీకృతులు అయిన మహానేత రాజా కాసయ్య. 2009 శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి టీడీపీలో వివిధ పదవుల్లో తన విలువైన సేవలను ప్రజలకు అందించిన మహనీయులు, మహానాయకులు రాజా కాసయ్య గారు. మన మధ్యలోనే ఉన్న ఒక మంచి మనిషిని కోల్పోవడం అనేది ఎంతో బాధాకరం, విచారించదగ్గ విషయం. రాజా కాసయ్య గారు వారి ఆశయాలు, లక్ష్యాల రూపంలో ఎప్పుడూ మన మధ్యలోనే ఉంటారని ఆశిస్తూ
ఇంటి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయి కష్ట సమయంలో ఉన్న రాజా కాసయ్య గారి కుటుంబ సభ్యులకు ఈ సమయంలో ఎంతో మనోధైర్యాన్ని కలిగిస్తూ మనమంతా ఎంతో అండగా ఉండాల్సిన సమయం ఇది. రాజా కాసయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కార్యకర్తలు రాజా కాసయ్య గారు అమర్ రహే, రాజా కాసయ్య గారు అమర్ రహే, రాజా కాసయ్య గారు అమర్ రహే.